15,000 వేసి ₹1,00,000. మనిషికి సోమరిపోతుని అలవాటు చేయకూడదు. మనిషి కష్టపడాలి. కష్టపడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మేము కష్టపడ్డాము అని చెప్పి. ఆటో వాళ్ళకి 10,000 వేస్తామని బాబు, ఆటో వాళ్ళు చెప్తున్నారు 10,000 మాకు వద్దు, రోడ్లు బాగా చేయండి, మా బండ్లకి 1,000 పెట్టాల్సి వస్తుంది అని చెప్పి. రోడ్లు బాగుందంటే హ్యాపీగా ఉంటుంది. రోడ్ బాగాలేకపోతే పంచర్ అయింది, షాకప్స్ పోయినాయి, అయిపోయినాయి అని చెప్పి అంటే వచ్చిన 10,000 ఒక వారం రోజులనే మెకానిక్ షాప్కి స్వాహ. ఫస్ట్ సార్ నాకు తెలిసి చెప్తున్నాను సార్, ఆ నెలకి సరిపోయేలాగా చెయ్యొద్దు సార్, ఉపాధి కలిగించండి సార్. ఆ డబ్బులు ఇండస్ట్రీని తీసుకురండి, మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వండి, లైఫ్ లాంగ్ బాగుండేలాగా చూడండి, నెలలకి సర్దద్దు అని చెప్పి ఈ వేదిక మీద నేను అడుగుతున్నాను. ఈ ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో, నేను ఇప్పటివరకు పేరు ఎత్తట్లేదు, ఇప్పుడే పేరు ఎత్తున్నా సార్. వైసీపీ నాయకులు కింద ఉన్న ఫస్ట్ చూడండి సార్, మీరు వాళ్ళు బాగు చేయండి సార్, తర్వాత మిగతా వాళ్ళని చూదురు కానీ. వాళ్ళ కింద నాయకులు వాళ్ళ పరిస్థితులు చూడండి సార్. మధ్యలో ఉన్నారు కదా సార్, పొద్దున్న లేచి జెండాని పట్టుకొని మోస్తారు చూసారా, ఆ కార్యకర్త పరిస్థితి తెలుసా మీకు? తెలియదు. వాడు తినడం లేదు తెలుసా? తెలియదు. కార్యకర్తలు బాగుంటేనే నాయకులు బాగుంటారు. అదే కార్యకర్తలు గుర్తించండి. మేము లబ్ధి పొందామా? కాదు. మిమ్మల్ని భుజా కాసుకొని మోస్తారు చూసారా, ఆయన ఒక్కసారి కింద చూడండి. చూసి వాడి ఇల్లు బాగుందా, వాడి ఇంట్లో పిల్లలు బాగున్నారు లేదా అని వాళ్ళు చూడండి సార్. తర్వాత మీద చేయదు కానీ ఒకదాన్ని చూపించి తాకట్టు పెట్టి మనం డబ్బులు తెచ్చుకోవచ్చు. మనకు తెలియకుండా, మనకు ఊరికి కూడా తెలియకుండా 25,000 కోట్లు మద్యపానం మీద ఒకే తాకట్టు తెచ్చుకున్నారు సార్. ఆ డబ్బులు ఎక్కడ సార్? ఎవరి దగ్గర ఉన్నాయి సార్? మద్యపానం చాలా మంది చెప్పారు, మద్యపానం బంద్ చేస్తారు కదా అన్నారు, బంద్ చేస్తారన్నారు, బంద్ చేస్తారన్నారు, బంద్ చేయలేదని చెప్పి. సార్ మద్యపానం ఫస్ట్ నెల్లూరులోనే సార్ స్టార్ట్ అయింది. ఆమె పేరు సారాయి బంద్ చేయడానికి రోసమ్మ గారు. ఫస్ట్ ఎన్టీఆర్ గారు ఉన్న హయాంలో రోసమ్మ ఆమె ధర్నా చేసి ఆమె అడిగితే ఇక్కడ మద్యపానం సార్ బంద్ అయింది సార్. మాట ఇచ్చారు సార్ ఆయన, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాట ఇచ్చారు సార్, బంద్ చేశారు సార్. ఈ రోజు మీరు బంద్ చేయకుండా సొంత బ్రాండ్లు మనిషి చచ్చిపోతారు సార్. మా రాకేష్ మాస్టర్ గారు అలానే చచ్చిపోయినారు సార్. బూమ్ బూమ్ అంట. ఆ బూమ్ బూమ్ అర్థం తెలుసా సార్ మీకు? బ్యాంకాక్ లో వెళ్తే తెలుస్తుంది సార్ బూమ్ బూమ్ అర్థం. సో ఈ రోజు ఇంకోటి చెప్తున్నాను, నా పేరు షేక్ జానీ బాషా, మా నాన్న పేరు షేక్ హుమాయూన్. మా నాన్న కమ్యూనిస్ట్. చాలాసార్లు ఆయనతో వెళ్ళి నేను ఒక నాయకుడిగానే పెరిగాను కానీ ఒక డాన్స్ మాస్టర్గా పెరగల, ఒక దానిగా పెరగల. నేను హైదరాబాద్కి వెళ్ళింది నాలుగు సంపాదించుకొని 10 మందికి బాగుపెట్టడానికి. నేను పోయింది హీరోగా అవుదామనో డైరెక్టర్ అవుదామనో పోయా. డాన్స్ అనేది నాకు తెలియని సబ్జెక్ట్ ఇది. డాన్స్ లోనే నేను తెలియని సబ్జెక్ట్ లోనే ఆ స్థాయికి వెళ్ళిపోయినాను. నాకు తెలిసిన సబ్జెక్ట్ రాజకీయం. నాకు తెలిసిన సబ్జెక్ట్ రాజకీయంలో నేను నీతికి నిజాయితీకి కళ్ళగన్న పక్కన ఉండి ఆయన్ని మీకు గెలిపించి మీ మంచికి మీ మంచి ముందు వెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.